ఈ 25వ దశకంలో నరసింహావతారం గురించి తెలుసుకుందాం. హిరణ్యకశ్యపుడు స్తంభం పైన కొట్టగానే చాలా భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి హిరణ్యకశ్యపుని హృదయం కంపించిపోయింది. భయపడిపోయాడు. పద్మంలో కూర్చుని ఉన్న బ్రహ్మ కూడా చలించిపోయాడు. అప్పుడు ఆ స్తంభంలో నుండి తేజస్సులను విరజిమ్ముతూ శ్రీహరి పూర్తిగా సింహంగా కాకుండా, మానవుడుగా కాకుండా నరసింహ రూపుడై ఆవిర్భవించాడు. భీకరమైన కూరలతో, భయంకరమైన గుహవలే ఉన్న నోటితో, నోటి నుండి బయటికి వచ్చి కత్తిలాగా కదిలే నాలుకతో కనుగురుడ్లు భయంకరంగా తిరుగుతూ ఉన్నాయి. స్వామి శరీరం ఆకాశం అంత ఎత్తుగా ఉంది. చేతి గోళ్ళు చాలా వాడిగా, స్వామి అట్టహాసం భయంకరమైన మేఘ గర్జనలాగా శత్రువులని భయంతో తరిమేస్తూ ఉన్నట్లుగా ఉందన్నమాట. అటువంటి నరసింహ రూపానికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. అప్పుడు హిరణ్యకశ్యపుడు, నిజంగా ఇతడు విష్ణువే, ఇతనిని నేను సంహరిస్తాను అని గదతో స్వామి మీదకి విజృంభించాడు. అప్పుడు స్వామి అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయితే హిరణ్యకశ్యపుడు తప్పించుకొని కత్తి డాలుతో చిత్ర విచిత్రంగా మళ్ళీ స్వామి వైపుకి విరుచుకుపడతాడు. అయితే శ్రీహరి అతన్ని ఒడుపుగా పట్టుకుని సభాద్వారం దగ్గర కడప మీదకి తీసుకొని వచ్చి స్వామి తొడలపైన రాక్షసుని శరీరాన్ని చేర్చి శ్రీహరి తన వాడి అయిన గోళ్లతో గుచ్చి వక్షస్థలమును చీల్చివేస్తారు. అప్పుడు అతని కడుపులో నుంచి వచ్చే వేడి రక్తాన్ని త్రాగి సింహనాదం చేస్తూ ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి ఉగ్ర రూపంతో గర్జిస్తూ సభా మధ్యంలో నరసింహావతారంలో స్వామి కూర్చున్నారు. అప్పుడు స్వామి ఉగ్ర రూపానికి భయపడి ఎవ్వరూ దగ్గరికి రావడానికి సాహసించలేదు. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు అందరూ భయంతో దూరంగా ఉండి స్తుతిస్తున్నారు తప్ప దగ్గరికి రావడానికి సాహసించలేదు. ఎన్ని స్తోత్రాలు చేసినా శ్రీహరికి కోపం తగ్గకపోయేసరికి బ్రహ్మదేవుని ప్రేరణతో ప్రహ్లాదుడు నిర్భయంగా శ్రీహరి దగ్గరికి వచ్చి పాదాలకు నమస్కరించాడు. అప్పుడు నరసింహస్వామి రూపంలో ఉన్న శ్రీహరి శాంతించి ప్రహ్లాదుని ఆశీర్వదించి ప్రహ్లాదుడికి వరాలిస్తాడు. శ్రీహరి, నీవు పరమశాంతమూర్తివి, అయినా ఈ విధంగా కోపాన్ని ప్రదర్శించావు. నీకంటే గొప్పవారు ఎవ్వరూ లేరు స్వామి. ప్రహ్లాద ప్రియ, గురువాయూరు ప్రభు, దయతో నా రోగాలు నయం చెయ్యి అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 25వ దశకము నృసింహావతార వర్ణనము. స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్ ఆఘోర్నజ్జగదండకుండకుహరో ఘోరస్తవాభూద్రవః శ్రుత్వాయం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం కంపః కశ్చన సంపపాత చలితోప్యంభోజభూర్విష్టరాత్ దైత్యే దీక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణి స్తంభతః సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తే సురే విస్ఫోర్జర్ధవళోగ్రరోమ వికసద్వర్ష్మా సమాజృంభథాః తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసరః ప్రోత్కంప ప్రనికుంబితాంబరమహో జీయాత్తవేదం వపుః వ్యాప్తవ్యాప్తమహాదరీ సఖముఖం ఖడ్గోగ్రవల్గన్మహాజిహ్వా నిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడామరం ఉత్సర్పద్వలిభంగభీషణహనుం హ్రస్వస్థవీయస్థరగ్రీవం పీవరదోషతోద్గతనఖక్రూరాంశు దూరోల్బనం వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘన ప్రధ్వాన నిర్ధావిత స్పర్ధాళు ప్రకరం
नमामि भवतः तन्नारसिंहं वपुः नूनं विष्णुरयं निहन्यमुमिति भ्राम्यद्गदाभीषणं दैत्येन्द्रं समुपाद्रवन्तमद्रुधाः दोर्भ्यां पृदुभ्याममुं वीरो निर्गलितोऽथ खड्गफलकौ गृह्णन् विचित्रश्रमान् व्यावृण्वन् पुनरापपात भुवनग्रासोद्यतं त्वामहो भ्राम्यन्तं दितिजाधमं पुनरपि प्रोद्गृह्य दोर्भ्यां जवात् द्वारे थोरुयुगे निपात्य नखरान् व्युत्खाय वक्षो भुविः निर्भिन्दन्नधिगर्भनिर्भरगलद्रक्ताम्बुबद्धोत्सवं पायं पायमुदैरयो बहुजगत्संहारि सिंहारवान् त्यक्त्वा तं हतमाशु रक्तलहरी सिक्तोन्नमद्वर्ष्मणि प्रत्युत्पत्य समस्तदैत्यपटलीं चाखाज्यमाने त्वयि भ्राम्यद्भूमिविकम्पिताम्बुधिकुलं व्यालोलशैलोत्करं प्रोसर्पत्खचरं चराचरमहो दुःस्थामवस्थां दधौ तावन्मांसवपाकराळवपुषं घोरान्त्रमालाधरं त्वां मध्ये सभमिद्धरोषमुषितं दुर्वारगुर्वारवम् अभ्येतुं न शशाक कोऽपि भुवने दूरे स्थिता भीरवः सर्वे शर्वविरिञ्च वासवमुखाः प्रत्येकमस्तोषत भूयोऽप्यक्षतरोषधाम्नि भवति ब्रह्माज्ञया बालके प्रह्लादे पदयोर्नमत्यपभये कारुण्यभाराकुलः शान्तस्त्वं करमस्य मूर्ध्निः समधाः स्तोत्रैरथोद्गायतः तस्याकामधियोऽपि ते निधवरं लोकाय चानुग्रहम् एवं नाटितरौद्रचेष्टितविभो श्रीतापनीयाभिदश्रुत्यन्तस्फुटगीत सर्वमहिमन् अत्यन्तशुद्धाकृते तत्तादृङ्निखिलोत्तरं पुनरहो कस्त्वां परो लङ्घयेत् प्रह्लादप्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि मां प्रह्लादप्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि मां प्रह्लादप्रिय हे मरुत्पुरपते सर्वामयात् पाहि माम् उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं श्रीकृष्णाय परब्रह्मणे नमः नारायण अखिलगुरो भगवान् नमस्ते।